ప్రసిద్ధ శ్రీ పార్వతి కొండలేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వద్ద వృద్ధ గౌతమి గోదావరికి ప్రత్యేక పూజలు ఘనంగా పంచహారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ. కార్తీక మాసంలో కుండలేశ్వరంలో సేవలందించిన వాలంటీర్లు, పోలీసులకు ఆలయ ఈవో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుబ్బరాజుతో పాటు నాగు కాపు, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతం కుండలాబలం. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానదానాలు చేయడం వల్ల కానీ, స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల కానీ, లేదా స్నానం చేసి ఏదైనా దానం చేయడం వల్ల కానీ, స్పర్శ గోదావరి నీళ్లు చల్లుకుని దర్శనం చేసుకోవడం వల్ల కానీ అనంతమైన ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. ఈ క్షేత్రం వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుందని గౌతమి కథ చెప్తోంది. బ్రహ్మాండ పురాణం కోటి రెట్లు పడుతుంది బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కాశీ పురాణం ఏమో కాశీతో సమానమైన క్షేత్రం కాశీ చెప్తోంది. ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం పర్వదినాన్ని పూర్తి చేసుకుని ఈ నెల్లాళ్ళు కూడా విశేషంగా భక్తులందరూ వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. 2 కుండలాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఒకటి నది ఒడ్డున ఒక కుండలము, నది గోదావరికి ఈవేళ అఖండ హారతి ఇవ్వడం జరిగింది. విశేషంగా భక్తులు వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొండలేశ్వర స్వామి అన్న సమారాధన 2వ తారీఖుని మేము స్టార్ట్ చేయడం జరిగినది. మామూలుగా అయితే మేము 2వ తారీఖుని స్టార్ట్ చేసినప్పుడైతే కామేశ్వరరావు గారు, రాజు గారు, మేమందరం కూడా ఒక 300 మంది ఉంటారు ప్రతిరోజు. నెలకు ఒక 10,000 మంది భోజనాలు అవుతుంది, 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి మా అందరికీ చెప్పి తీసుకురావడం జరిగింది. కానీ మేము తొలి రోజున 2వ తారీఖుని స్టార్ట్ చేసిన 2,000 మంది నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా లక్ష మంది ఈ నెల రోజులు ఇక్కడ భోజన కార్యక్రమం జరిగింది. చాలా భారీ ఖర్చు అయింది. అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించి, గ్రామస్తులు అలాగే దాతలు అందరూ కూడా సహకరించి మేము నెక్స్ట్ వీక్ 150,000 మంది భోజన వసతులు కల్పించగలని అనుకుంటున్నాం. కొండలేశ్వర స్వామి దయ వల్ల మీ అందరూ చాలా ఈ నెల రోజులు కూడా చాలా బాధ్యతగా అందరూ కూడా గ్రామస్తులందరూ, మండలంలో ఉన్న నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధ్యతగా భక్తులందరూ చేసి మంచి విజయవంతంగా చాలా గర్వంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్న భేదం లేకుండా అందరూ కూడా బాధ్యతగా ఎవరు చిన్న పెద్ద వయసు పెద్దగా గౌరవించి, చిన్న వయసు చిన్నగా గౌరవించి అందరూ కూడా మర్యాదస్తుగా చాలా గౌరవంగా కొండలేశ్వరంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా, భక్తులందరూ కూడా చాలా బాధ్యతగా నిర్వర్తించారు.